సింహాచలం గిరి ప్రదక్షిణ వైఫల్యంపై పోలీస్ బాస్ల మధ్య వార్ మొదలైంది. నిన్నటి సింహాచలం గిరి ప్రదక్షిణ అస్తవ్యస్తం కావడంతో పోలీసు అధికారుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పోలీస్ వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ కావడం, భక్తుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో తప్పు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. తన మాట వినట్లేదంటూ ఒక కీలక విభాగ అధిపతిపై పోలీస్ బాస్ చిర్రుబుర్రులాడారు. విశాఖకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి కనీసం తన ఫోన్లకి స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలంటూ మరో అధికారి కౌంటర్ ఇచ్చారు. పోలీస్ బాస్ల వాగ్వివాదంతో సమన్వయ లోపం బట్టబయలైంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. వాళ్ళ ఈగో క్లాషెస్ మధ్య భక్తులకి సౌకర్యాలు అటకెక్కేసిన పరిస్థితి. చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది ఈ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమం. కానీ ఈ స్థాయి అసంతృప్తి చూస్తున్నాం మనం. ఖచ్చితంగా బిందు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ అధికారుల మధ్య, పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య ఎంతటి సమన్వయ లోపం ఉందో, ముఖ్యంగా బాధ్యతల నిర్వహణలో ఎంతటి ఘోర వైఫల్యం చెందారో ఈ గిరి ప్రదక్షిణ మరొకసారి రుజువు చేసింది. సింహాచలం గిరి ప్రదక్షిణ నిర్వహణలో కొట్టొచ్చినట్టు కనిపించింది. గిరి ప్రదక్షిణ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా నడి రోడ్డు పైన అర్ధరాత్రి వేళ అక్కడికి వచ్చినటువంటి భక్తులు, సామాన్యులు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుని గంటల తరబడి నరకం అనుభవించాల్సిన పరిస్థితి. అయితే అది జరిగిన తర్వాత ఘోరమైన ప్రతి ఏటా జరిగేటువంటి సంఘటనే సాక్షాత్ హోంమంత్రి వెళ్ళి భారీ ఏర్పాట్లు చేశామని చెప్పినటువంటి గిరి ప్రదక్షిణ అట్టర్ ఫ్లాప్ కావడం, ముఖ్యంగా అధికారుల పనితీరు కానీ పోలీసుల పనితీరుని కానీ అట్టర్ ఫ్లాప్ కావడంతో దాని కారణాలు వెతుక్కునేటువంటి పనిలో పోలీస్ బాస్ మధ్య ఒక వాగ్యుద్ధం కూడా జరిగిందన్నటువంటి చర్చ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో సాగుతుంది. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఈ పోలీస్ బాసుల మధ్య జరిగిన వాగ్యుద్ధం తీవ్ర కలకలం రేపింది. అయితే ఇందులో సాక్షాత్తు పోలీస్ అత్యున్నతాధికారి అయినటువంటి పోలీస్ బాసు తన మాట వినట్లేదంటూ అసహనం వ్యక్తం చేసినట్టు, కీలకమైనటువంటి ఒక శాఖకు సంబంధించినటువంటి విభాగాధిపతి కనీసం గౌరవం ఇవ్వట్లేదని మండిపడినట్టు, విశాఖ పోలీసు ఉన్నతాధికారి తన ఫోన్లు కూడా స్పందించట్లేదని అసహనం వ్యక్తం చేసినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా దానికి కూడా కౌంటర్ గా ఒక విభాగానికి సంబంధించిన అధిపతి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి, మీరు ఎలా మాట్లాడితే వాళ్ళు అలాగే మాట్లాడుతున్నట్టు కౌంటర్ వేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇలా పోలీసు ఉన్నతాధికారులు ముగ్గురు కూడా ఉన్నత స్థాయి అధికారులే. వీళ్ళ మధ్య జరిగినటువంటి వాగ్యుద్ధం అన్నది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చర్చనీయాంశమైంది. అన్నిటికీ మించి భక్తులనేమో కష్టాలు పాలు చేశారు, ఘోరంగా వైఫల్యం చెందారు అని ప్రజలు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నట్టు పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.